88వ శ్లోకము. భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. ఈ శ్లోకంలోని మొదటి నామము భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి. ఇది 404వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతత్యై నమః అని చెప్పాలి. భక్త అంటే భక్తుల, హార్ద అంటే హృదయగతమైన, తమః అంటే అంధకార అజ్ఞానమును, భేద అంటే భేదించునట్టి, భానుమత్ కాంతితో కూడిన, భాను సంతతి సూర్యకిరణ పుంజము. తను నమ్మిన అమ్మవారి అజ్ఞానాంధకారమును పారద్రోలి వారిని ప్రజ్ఞావంతుల్ని చేయడంలో అమ్మవారు సూర్యుల వరస లేదా సూర్యుని అఖండ కిరణ పుంజము వంటిది. చీకటి కంటికి కనిపించదు. అటువంటి చీకటిని మన కంటికి కనబడే సూర్యుడు పోగొడతగలడు. వాస్తవానికి మనకు సూర్యుడంటే తెలియదు. సూర్యుడు ఎలా ఉన్నట్టు కనబడుతున్నాడో తెలుస్తుంది అంతే. అలా మనకు ఉన్నట్టు కనబడే దాన్ని గమనించి సూర్యుడు అంటున్నాము, కానీ అసలు సూర్యుణ్ణి కాదన్నమాట. ప్రేమ విషయం కూడా అంతే. ప్రేమను కలగజేసే వస్తువులను చూసి ప్రేమ అంటున్నాము, కానీ అసలు ప్రేమను ప్రేమ అనడం లేదు. వీఆర్ కాలింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ యాజ్ లవ్, బట్ నాట్ కాలింగ్ ద ఒరిజినల్ లవ్ యాజ్ లవ్. కంటికి కనబడే వెలుగు ఫిజికల్ లైట్, రక్తజనిత శక్తి కక్షకు సంబంధించిన వెలుగు మనో సంబంధమైన వెలుగు మెంటల్ లైట్, బుద్ధికి సంబంధించిన వెలుగు హార్దమైన వెలుగు. అమ్మవారు అనే భానుకిరణ పుంజము కేంద్రంలో ఉండే హార్దమైన వెలుగు పొర దాకా వెళ్ళి అక్కడ పెద్ద వెలుగునిచ్చే దీపాన్ని వెలిగిస్తుంది. దాంతో అన్ని పొరలు ప్రకాశవంతమై అజ్ఞానము పటాపంచలవుతుంది. బయట పొరలు సర్దుబాటు చేస్తే లోపల చీకటి పోదు. లోపల సర్దుబాటు జరిగితే బయట దానంతటది సర్దుబాటు అవ్వదు. భక్తహార్ద తమస్సులను భేదించడం సూర్యునికి సాధ్యం కాదు, అమ్మవారే సాధ్యము. మనలో నుండి మనకు వెలుగునిచ్చే ప్రజ్ఞానోపదేష్ట అమ్మవారు. భక్తుల హృదయగతమైన అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వారిని ప్రజ్ఞానవంతుల్ని చేసి మహాకాంతివంతమైన మధ్యందిన మార్తాండ శ్రేణి వంటిది, లేదా మార్తాండ అఖండ కిరణ పుంజము వంటిది. మన లోపల నుండి మనకు జ్ఞానకాంతిని ఉత్పత్తి చేసుకోగలిగే జ్ఞాన ప్రకాశోపదేశికురాలు అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని తరువాతి నామము శివదూతి. ఇది 405వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శివదూత్యై నమః అని చెప్పాలి. శివదూతి అంటే శివుని వద్దకు పంపిన దూతిక. ఈ శివదూతి నామము మొదలు సూక్ష్మ రూపిణి నామం దాకా ఉండే నామాల్లో ఉత్తమోత్తమైన శివదూతి విద్య గురించి చెప్పబడుతుంది. అమ్మవారు తన భక్తులందరినీ భవబంధ విముక్తులను చేసి వారికి ముక్తిని సంప్రాప్తింప చేస్తుంది. సాధనలో తన అనుసరించిన మార్గాన్ని తన భక్తులు కూడా అనుసరింప చేయడం కోసము ముందుగా శివభక్తిని వారిలో కలగజేస్తుంది. ఆ శివభక్తితో భక్తులు ముందుగా శివుని సాన్నిధ్యాన్ని, తత్ఫలితంగా ముక్తిని పొందుతారు. వెన్నెముకలోని ప్రధాన నాడులలో పింగళ నాడి స్థూలం నుండి సూక్ష్మానికి సూచించే మార్గాన్ని అనుసరించి ఉంటుంది. అంటే ఇది సూర్యాత్మకము. మూలాధారం వద్ద ఉండే కుండలినీ శక్తి, సహస్రారంలో ఉండే శివుని చేరే సాధన ఈ పింగళ నాడి ద్వారానే జరుగుతుంది. అలాగే భక్తుని శివపరభక్తి ఈ స్థితిని చేకూరుస్తుంది. ఈ శివపరమైన భక్తిని శివదూతి నామంతో సంకేతించారు. ఈమె ద్వారానే శుభకరమైన మంచి విషయాలు భక్తులు తెలుసుకొని ఆచరించి చివరికి శివ సాన్నిధ్యాన్ని పొంది ముక్తులవుతారు. శుక్లపక్ష సప్తమికి చెందిన నిత్యా దేవతా స్వరూపంగా ఉండే అమ్మవారిని కూడా శివదూతి అంటారు. శివపరభక్తిని సూచించు అమ్మవారు రూపము. శుక్ల సప్తమికి చెందిన నిత్యా దేవతా స్వరూపము, పింగళా నాడి సమన్వయ స్వరూపము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శివారాధ్య సాధకునిలో శుభకరమైన పనులు చేయించు అమ్మవారి స్వరూపము. ఇడానాడి సమన్వయ స్వరూపము, శివునిచే ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. తర్వాతి నామము శివమూర్తి. ఇది 407వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శివమూర్తి అయిన మహా అని చెప్పాలి. శివ అంటే శివుని యొక్క, మూర్తి అంటే స్వరూపము.
శివుని యొక్క రూపంగా ఉన్న అమ్మవారు శివమూర్తి అవుతుంది. మంచికి సంబంధించిన మంగళకర ఉపదేశాలు, సిద్ధాంతాలు, సూత్రాలు ఇవి అన్నీ సంకల్పలోకంలో శివునిలాగా ఉంటే కల్పలోకంలో ఆచరణాత్మకంగా అనుష్ఠానపూర్వకంగా జరగడానికి అవన్నీ ఒక రూపాన్ని పొందాలి. మంగళకరమైన ఆ అంశాలన్నీ అంగాంగ భావ సంబంధంతో సర్వాంగ సుందరంగా ఒక మూర్తిగా రూపొందితే ఆ రూపము శివమూర్తి అవుతుంది. సర్వమంగళత్వము మూర్తీభవించిన రూపము, అవ్యక్త శివుని వ్యక్త రూపము అని నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. సర్వమంగళత్వము మూర్తీభవించిన రూపము, అవ్యక్త శివుని వ్యక్త రూపము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని చివరి నామము శివంకరి, ఇది 408వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శివంకర్యై నమః అని చెప్పాలి. శివంకరి అంటే శుభములు చేకూర్చున్నది. శివదూతి పింగళా నాడిని, శివారాధ్య ఇడా నాడిని సూచిస్తే శివంకరి సుషుమ్నా నాడిని సూచిస్తుంది. ప్రతి వ్యక్తిలోని సూక్ష్మ ధాతు సారము ఒక సూక్ష్మ నాడి ద్వారా ప్రసారమవుతుంది. ఆ నాడిని సుషుమ్న అంటారు. ఇది వెన్నెముకలో ఇడా పింగళా నాడులకు మధ్య సన్నని దారపు పోగు వంటి విద్యుత్ కాంతి తేజస్సుగా విద్యుల్లఖేవ భాస్వర రంజిల్లుతూ ఉంటుంది. దీని ప్రచోదన ప్రేరణల వల్లనే సర్వశుభములు సిద్ధిస్తాయి. ఈ సుషుమ్నయే చిదగ్ని కుండ సంభూత అయిన దుర్గా అమ్మవారుగా నారాయణీయంలో తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం జాతవేదసే అనే మంత్రాల్లో కీర్తింపబడుతుంది. ఇది శివదూతి విద్యకు ఫలశ్రుతిగా చెప్పబడిన నామంగా అనుకోవచ్చును. శివదూతి, శివారాధ్య, శివంకరి నామాలు వరుసగా స్థూల సూక్ష్మ కారణ లక్షణాలను సూచిస్తాయి. సర్వశుభములను చేకూర్చున్నది, సుషుమ్నా నాడీ సమన్వయ స్వరూపిణి అని నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును.